మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు నా కుటుంబానికి దక్కింది. నిజంగానే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు నేను మధ్యకాలంలో నేను దేవాలయాల నుంచి విశ్లేషణ చేసినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి చాలా పెద్ద ప్రచారం చేసింది. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే నేను ఉత్తరాంధ్రానికి వచ్చాను కాబట్టి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి 20%, 25% ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు. ఏ ట్రైన్ చూసినా ఏ బస్సులు చూసినా స్వామివారి దర్శనానికి వెళ్తామని చెప్తున్నాను. నాకు నేను అక్కడ లోకల్గా నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి చాలా మంది భక్తులు నా దగ్గర కూడా వచ్చి మరి గుడికి వెళ్ళడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళు ఉంటున్నారు. మరి ఉన్న మాట చెప్పాలని పొలిటికల్గా మాట్లాడలేదు, కానీ వచ్చింది బస్సు వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకు కూడా ఈ దర్శనం ప్రాప్తి అందరికీ జరుగుతుంది. ఏదేమైనా స్వామివారి దర్శనం స్వామివారి ఆశీర్వాదం ప్రతి మనిషికి అవసరం. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నేను విన్నది మీకు తెలిసిన తర్వాత నేను కూడా చరిత్రలు విన్నాను మంది పెద్దల దగ్గర. ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీ అందరూ తెలిసిందే, మీ కొత్తగా కాదు. 7 శనివారాలు ఒక శనివారం వచ్చి దర్శనం చేసుకుంటే 7 శనివారాలు వస్తే స్వామివారి ఆశీస్సుల కుటుంబానికి భక్తులకు ఉంటుందన్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు వచ్చింది. ఆ నమ్మకంతో ఇవాళ ఈ ప్రచారం విపరీతం వెళ్ళింది. భక్తులు కూడా వచ్చిన వారందరూ కూడా వచ్చి బ్రహ్మాండం దర్శనం ఉందండి, మంచి జరుగుతుందని చెప్పి పెట్టుకుని ప్రచారం జరుగుతుంది. ఇంకా రెండవది ఏంటంటే ఇక్కడ ఆదాయం కూడా గతం కంటే బాగా పెరిగింది. ఇప్పుడు అడిగాను నేను అందరినీ, ఆదాయం ఏంటంటే గతంలో 35 కోట్లు 35 కోట్లు వచ్చిందండి. ఈ సంవత్సరం మేము 70 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాట్లాడుతున్నారంటే భక్తులతో స్పందన ఏంటో మాకు అర్థమవుతుంది. అది కాకుండా అడిగినాను అన్ని దేవాలయాలు లాగా పెద్ద దేవాలయాలు ఇలాగా మీరు కూడా అన్నదానం చేస్తారంటే చేస్తున్నాం, మనకు ప్రమాణం చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. నాకు సంతోషం. దేవుని చూసి భక్తి పొందడం వేరు, అన్నదానం వేరు. స్వామివారి గుడిలో అన్నదానం చేస్తే ప్రసాదం తిని వెళ్తే భక్తులకు ఆనందం. ఇంకా ఇక్కడ అన్నదానం కూడా అన్ని రాష్ట్రంలో చాలా పెద్ద టెంపుల్, అన్ని టెంపుల్, తిరుపతి తర్వాత అన్ని టెంపుల్లో పెడుతున్నారు. ఇక్కడ స్వామివారి టెంపుల్లో కూడా అన్నదానం పెట్టి వచ్చిన భక్తులకి టిఫిన్లు భోజనాలు పెట్టి బ్రహ్మాండంగా చేస్తారు. కమిటీ వాళ్ళు కానీ అధికారులు కానీ అందరికీ బ్రహ్మాండం చేస్తారు. గోదావరి కూడా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు బాగా కనిపిస్తుంది, పనిచేస్తుంటారు మా ఊళ్ళో. నాకు బాగా అనుభవం. పూజారులు మంత్రాన్ని పెడితే పూజారులు ఎలా చెప్పేస్తారు. అంటే ఇవాళ వారు మంత్రోచ్చరణ చేస్తుంటారు లోపల అంత ప్లెజెంట్గా ఉందంటే ఆ దేవుని మీద దృష్టి వెళ్ళింది. మంచి పూజారులు ఉన్నారు, మంచి కమిటీ ఉంది, మంచి అధికారులు ఉన్నారు, మంచి భక్తులు ఉన్నారు. ఈ జనతరాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. నేను ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడేది ఫోన్ చేసి నేను గుడికి వస్తున్నాయ్యా, మా ఇద్దరు బాగా క్లోజు, ఎమ్మెల్యే గారు నేను క్లోజ్ కొట్టాం. గుడికి వస్తున్నానంటే నేను లేదు, అక్కడ ఢిల్లీ వెళ్ళేది అడతాం అందుకే వ్యవసాయం కోసం లేదు అన్ని చెప్తారని చెప్పారు. రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మంచిగా తీసుకెళ్తున్నారు, మంచిగా వచ్చి. కాబట్టి ఇది జనతరాభివృద్ధి చెందాలని, ఇటువంటి టెంపుల్స్కి ప్రభుత్వంలో డబ్బుకి లోటు ఉండదు. నేను ఇవాళ మీ ప్రశ్న చెప్తాను. దీని అభివృద్ధి కోసం నేను భక్తుడిగా నా తాలూకు సహకారం ఎప్పుడూ ఉంటుంది మీకు అని చెప్పి కమిటీ వాళ్ళకి మాటిస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదం భక్తులందరి మీద, భక్తుల మీద కాదు రాష్ట్రం మీద, ఈ దేశం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మా ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని చెప్పి మీ ద్వారా